గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ టాలెంట్ క్లాసెస్. సో ఈ రోజు క్లాస్ లో కొన్ని కొత్త వాక్యాలు మళ్ళీ చూద్దాం. చూడండి, ఆప్ ఏక్ కామ్ కీజియే. ఇక్కడ ఏక్ అంటే ఒకటి, కానీ మనకి తెలుగులో ఒక్క. ఎందుకంటే ఆప్ మీరు, ఏక్ కామ్ ఒక పని, కీజియే చేయండి. ఏక్ ఉంది కదా ఒకటి అనుకోకూడదు, ఏక్ కామ్ ఒక పని అంటాం కానీ ఒకటి పని అనం కదా. సో తెలుగులో అందుకని ఏక్ దగ్గర ఒక అని రాశాను. ఆప్ ఏక్ కామ్ కీజియే, మీరు ఒక పని చెయ్యండి. పెహలే ఆప్ ఖా లీజియే, ముందు మీరు తినేయండి. పెహలే ఆప్ ఖా లీజియే, ముందు మీరు తినేయండి. కానీ ఇక్కడ చూడండి, పెహలా, దూసరా, తీసరా, మొదటిది, రెండవది, మూడవది అని ఉంటది. కానీ ఇక్కడ పెహలే ఏంటి, ఒక పనికి ముందు పెహలే అంటే ముందు అని అర్థం వస్తుంది. పెహలే ఆప్ ఖా లీజియే, ముందు మీరు తినేయండి. బాద్ మే మై ఖాऊंगी, ఇక్కడ మేకి యత్వం, ఇది మై ఐత్వం. రెండు వాక్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక కొమ్ము ఉంటుంది, ఇక్కడ రెండు కొమ్ములు ఉంటాయి. ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బాద్ మే తరువాత, మై ఖాऊंगी నేను తింటాను. ఖాऊंगी అంటే ఫ్యూచర్ లో జరగబోయేది కాబట్టి తింటాను. అదే ముందు తినేసి ఉంటే ఖాలియా, మేనే ఖాలియా నేను తినేసాను. ఇప్పుడు తింటున్నాను అని చెప్పడానికి మై ఖా రహీ హూ. క్లాసెస్ త్వరగా మీరు ఫాలో అయితే ఈ చిన్న డిఫరెన్సెస్ మీకు అర్థమవుతాయి. బాద్ మే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖాలియా, ఖాऊंगी, ఖా రహీ హూ అనేదానికి 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, బాద్ మే మై ఖాऊंगी, తరువాత నేను తింటాను. అది ఎంత ఆల్రెడీ తినేసి ఉండేదానికి మనం ఏం చెప్పాలి తెలుసా? మేనే ఖాలియా, నేను తినేశాను. అది ఇంతకు ముందు జరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్నది అయితే మే అభి ఖా రహీ హూ, నేను ఇప్పుడు తింటున్నాను. ఖానా అంటే క్రియల్లో తీసుకుంటే తినడం, ఓకే. లేదు మామూలు నౌన్స్ లో తీసుకుంటే ఒక తిన పదార్థం అన్నమాట. అన్నం అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, ఏదైనా కూడా. బాద్ మే మై ఖాऊंगी, తర్వాత నేను తింటాను. ఖానాకి ఖాऊंगी, ఖా రహీ హూ, ఖాలియా 3 వచ్చాయి కదా, అది డిఫరెన్సెస్. ఇస్సే పెహ్లే ముझे కుచ్ కామ్ హై. ఇస్సే పెహ్లే దీనికంటే ముందు. ఇక్కడ చూడండి, పెహ్లే అంటే ముందు వచ్చింది. ఇస్సే పెహ్లే, ఇస్సే దీనికంటే, పెహ్లే ముందు, ముझे కుచ్ కామ్ హై నాకు కొంచెం పని ఉంది, లేదంటే చిన్న పని ఉంది. ఇక్కడ కూర్చున్నాం కాబట్టి కొంచెం పని, చిన్న పని అనుకోండి. ఇస్సే పెహ్లే ముझे छोटा काम है, చిన్న పని ఉందని చెప్పొచ్చు. वो काम करके मैं खाऊंगी, అది वो काम ఆ పని, करके చేశాక, मैं खाऊंगी నేను తింటాను. ఖా లీజియే అంటే ఇతరులకు మనం చెప్తున్నాం తినేయండి. ఖాऊंगी నేను తింటాను. ఇక్కడ కూడా ఖాऊंगी అంటే నేను తింటాను. ఓ కామ్ కర్కే మే ఖాऊंगी, ఆ పని చేశాక తింటాను. ఇక్కడ ఖాऊंगी కూడా మనము ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఖా రహీ హూ లేదా ఖాలియా రెండు చూద్దాం. చూడండి, ఓ కామ్ కర్కే మే ఖాऊंगी, ఆ పని చేశాక తింటాను. అదే ఖాలియా యూజ్ చేయాలనుకోండి, ఓ కామ్ కర్కే మేనే ఖాలియా, ఆ పని చేశాక నేను తినేశాను. ఓ కామ్ కర్కే మే ఖా రహీ హూ, ఆ పని చేశాక నేను తింటున్నాను. ఓకే, ఇక్కడ వరకు సేమే. మేనే ఖాలియా నేను తినేశాను. మే ఖా రహీ హూ తింటున్నాను. మే ఖాऊंगी తింటాను. చిన్న చిన్న డిఫరెన్సెస్. క్లాసెస్ త్వరగా ఫాలో అయితే మీకు తప్పకుండా అర్థమవుతాయి. ఈ క్లాస్ లో మనం కొత్తగా నేర్చుకున్న పదాలు అయితే ఏం లేవు, కానీ ఇంతవరకు మనం చెప్పని వాక్యాలు ఇవన్నీ కూడా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. Please like, share and subscribe my channel. Thank you.